హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మేమైతే పద్మావతి ఘాట్ E3 ఫుడ్ కోర్ట్‌లో అయితే ఉన్నామనమాట. కృష్ణానది ఘాట్ కోర్ట్‌నైతే మేము ఇప్పుడు డిన్నర్ చేయబోతున్నాం. లెట్స్ సీ ఇన్ వాక్. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే విజయవాడలోని E3 ఫుడ్ కోర్ట్. ఎగ్జాక్ట్‌గా మన విజయవాడ బస్ స్టాండ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. స్పెషల్ ఎంట్రీ టికెట్ ప్రైస్ అయితే ఏం లేదు, కానీ పార్కింగ్కి అయితే ఛార్జెస్ ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుండి అయితే ఓపెన్ అవుతుంది. ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే టాయ్ ట్రైన్, ఇంకా చిన్నపిల్లల కోసం జైన్ ఫిల్ అయితే ఉంటాయన్నమాట. ఈ కనపడుతున్న షాప్స్ అన్ని కూడా ఫుడ్ రిలేటెడ్ షాప్సే అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుందన్నమాట. బిర్యానీ, కేఎఫ్సి, ఐస్ క్రీమ్, ఫలూదా, చాలా ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఇవన్నీ టేబుల్స్ చూసారు కదా, ఇదంతా ఫ్రంట్ సైడ్ అనమాట. దీని పక్కన ఫన్ జోన్ ఉంది. పిల్లల కోసం అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. స్పెషల్ టికెట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇది మొత్తం ఫ్రంట్ సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి పద్మావతి ఘాట్ అనమాట. ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. సైక్లింగ్ ఇలా అయితే ఉన్నాయి. ఇదంతా పద్మావతి ఘాట్ అనమాట. ఈ ఘాట్ దగ్గర మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని అయితే తినొచ్చు అనమాట. ఇవన్నీ టేబుల్స్ చూసారు కదా, మేమైతే మంచూరియా ఇంకా చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ చేసాము. ట్రైన్ వెళ్తుంది చూడండి, బాగా కనిపిస్తుంది కదా వ్యూ. మనమైతే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇదేనండి ఫుడ్ కోర్ట్ గురించి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.